ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 4/9, 9/20, క్వశ్చన్ మార్క్, 39/86. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, అంటే మనం మళ్ళీ 2 సిరీస్ అనేవి తీసుకుందాం. న్యూమరేటర్ ఒక సిరీస్, న్యూమరేటర్ వచ్చేసి ఒక సిరీస్, డినామినేటర్ ఒక సిరీస్. న్యూమరేటరు 9, 4, 9, క్వశ్చన్ మార్క్, 39. ఒకసారి చూద్దాము ఇది బ్రేక్ చేయడానికి. వీటి మధ్య డిఫరెన్స్ 5, వీటి మధ్య డిఫరెన్స్ తెలియదు, వీటి మధ్య డిఫరెన్స్ తెలియదు. మనకి ఇప్పుడు ఇది రావాలంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి 5 డబల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 5 డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ ఇలాంటివి ఫాలో. ఆడ్ నెంబర్ పెడితే 7 పెడదాం అనుకోండి, 7 పెడితే 16, ఇక్కడ 7 పెడితే ఇక్కడ 16 వస్తుంది. 9 పెడితే 16 + 9 కాదు, పాసిబుల్ కాదు. డబల్ చేద్దాం, డైరెక్ట్ 10 పెడదాము. 10 పెడితే ఇక్కడ 19, అప్పుడు ఇక్కడ 20 + 19 30 వచ్చింది, అంటే ఇక్కడ 20. 5, 10, 20. ఇక్కడ చూద్దాం 4 + 5 9, 9 + 10 19, 19 + 20 39. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 19. ఇది వచ్చేసి న్యూమరేటర్. నెక్స్ట్ డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ వాల్యూ చూద్దాం. 9, 20, క్వశ్చన్ మార్క్ 86. వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. డిఫరెన్స్ చూస్తే 11, 20 వచ్చింది. వీటి మధ్య డిఫరెన్స్ తెలియదు, వీటి మధ్య డిఫరెన్స్ తెలియదు. 10 తర్వాత 13 పెట్టుకుందాం ఒకసారి. ఆడ్ నెంబర్ ఏమనుకోండి, 13 పెడితే ఏమవుతుంది, 13 అనుకోండి, 33. ఇక్కడ 33 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఆడ్ నెంబర్ 15 వస్తుంది. 15. ఇక్కడ ఎంత అనుకున్నాం, 33 కదా, కాదు, పాసిబుల్ కాదు. 48 అసలు కాదనమాట. డబల్ చేద్దాము, 22 చేద్దాం అనుకోండి. 22 చేస్తే 42. ఇక్కడ 33 అనుకుందాం. 22 డబల్ చేసుకుంటూ వెళ్దాము. 22 పెడితే 42. తర్వాత ఇక్కడ 42 + 33 అనుకుందాం. 22 పెడతాను. 22 పెడితే ఇక్కడ 42. తర్వాత దీన్ని డబుల్ చేస్తే 22 వచ్చింది అనుకోండి. తర్వాత దీన్ని డబుల్ చేద్దాము, అంటే 44 వచ్చింది. 42 + 44 86. అంటే మనకు వచ్చేది ఎంత అంటే ఆన్సరు 19/42, 19/42 అనమాట ఆన్సర్. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 2/3, 4/7, క్వశ్చన్ మార్క్, 11/21, 16/31.
మనకి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈ రూపంలో ఇచ్చాడు అనమాట. దీన్ని కూడా మనము 2 సిరీస్లుగా స్ప్లిట్ చేసుకుందాం. అంటే న్యూమరేటరు మనం ఒక సిరీస్లోకి తీసుకుందాము, తర్వాత డినామినేటర్ ఒక సిరీస్లోకి తీసుకుందాం అనమాట. న్యూమరేటర్ ఒక సిరీస్ తీసుకుందాము, డినామినేటర్ ఒక సిరీస్ లాగా తీసుకుందాం అనమాట. అంటే 2, 4, క్వశ్చన్ మార్క్, 11, 16. ఇప్పుడు వీటి మధ్యన ఏదైనా ప్యాటర్న్ వస్తుందేమో చూద్దాము. ఇక్కడ చూస్తే 2, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మళ్ళీ 5 అనేది వచ్చింది. అంటే మేబీ ఇది ఎలా ఉండొచ్చు అంటే 2 తర్వాత 5 వచ్చింది. ఒకవేళ ఇక్కడ 5 వచ్చింటే మనము ఆడ్ సిరీస్ లాగా తీసుకునే వాళ్ళం, కానీ ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఏం చేద్దామంటే 3, 4 తీసుకుందాం. అంటే ఇక్కడ చూద్దాము, 2 + 2 4, ఇక్కడ 11 + 5 16. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందంటే 4 + 3 అంటే 7. 7 + 4 11. అంటే ఈ సిరీస్ అనేది కరెక్టే అనమాట. అంటే న్యూమరేటర్ది మనకి వాల్యూ వచ్చేసింది, అంటే 7. ఇప్పుడు డినామినేటర్ది చూద్దాము. డినామినేటర్ది 3, 7, క్వశ్చన్ మార్క్, 21, 31. ఒకసారి వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. 4, 21, 31 డిఫరెన్స్ 10. ఇక్కడ చూస్తే మనకి 4, 10 అంటే ఈజీగా ఏంటంటే ఇది ఈవెన్ నెంబర్స్ ఫాలో అవుతుందని చెప్పవచ్చు అనమాట. అంటే 4 తర్వాత 6 తర్వాత 8. ఒకసారి చూద్దాం. 3 + 4 7, 21 + 10 31. అంటే 7 + 6 అంటే ఇక్కడ 13 వస్తుంది అనమాట. కరెక్ట్లో ఏదో చూసుకోవాలంటే 13 + 8 21. అంటే ఇది కూడా కరెక్టే అనమాట. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 7/13. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేది 7/13 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 8, 9, 8, 7, 10, 9, 6, 11, 10, క్వశ్చన్ మార్క్, 12. దీన్ని 2 సిరీస్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. ఫస్ట్ సిరీస్ ఒకసారి ట్రై చేద్దాము. ఆల్టర్నేటివ్ తీసుకోనికి 8 తర్వాత 8 తర్వాత 10 తర్వాత 6, 8, 8, 10, 6 సిరీస్ అనేది కరెక్ట్గా లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే 3 సిరీస్ తీసుకోవడానికి చూద్దాం. అంటే 8 ఫస్ట్ టర్మ్ ఏదైతే తీసుకుంటామో అక్కడ నుంచి మనం డైరెక్ట్గా 8 తీసుకున్నాం కదా, థర్డ్ టర్మ్ తీసుకోవాలన్నమాట. అంటే 7 తీసుకున్నాం కదా, 7 నుంచి మళ్ళీ థర్డ్ టర్మ్ అనమాట. అంటే 7 నుంచి థర్డ్ టర్మ్ అంటే 6, మళ్ళీ 6 నుంచి థర్డ్ టర్మ్ 1, 2, 3 అంటే క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి ఫస్ట్ సిరీస్లోనే క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి ఈ సిరీస్ని సాల్వ్ చేస్తే చాలన్నమాట. వేరే సిరీస్ మనము సాల్వ్ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఒకసారి చూద్దాము ఆ సిరీస్ కూడా. మిగతా సిరీస్ ఏంటంటే వాటి మధ్య ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్ సాల్వ్ చేస్తే మనకి ఒకవేళ ఈ క్వశ్చన్ మార్క్ సిరీస్లో ఏదైనా మనకి ప్యాటర్న్ మిస్ అయినా కానీ తెలిసిపోతుంది అనమాట. సెకండ్ సిరీస్ 9,
ఈ టర్మ్ నుంచి మనకి థర్డ్ టర్మ్ అంటే 1 2 3 10. ఇప్పుడు 10 అలాగే ఉంచి 10 నుంచి థర్డ్ టర్మ్ అంటే 9 6 11 11th. మళ్ళీ 11 అలాగే ఉంచేసి థర్డ్ టర్మ్ 10 క్వశ్చన్ మార్కు 12. ఇప్పుడు అలాగే థర్డ్ సిరీస్ అంటే 8 అలాగా పెట్టేసి థర్డ్ టర్మ్ అంటే 7 10 9 అనేది థర్డ్ టర్మ్. మళ్ళీ 9 ఎలాగ పెట్టేసి థర్డ్ టర్మ్ 6 11 అంటే 10. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. 1 1 వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. 1 1 1 అన్నిట్లో 1 ఉందన్నమాట. ఫస్ట్ సిరీస్లో చూద్దాం మనము. 8 7 6 క్వశ్చన్ మార్క్. డిఫరెన్స్ అనేది చూద్దాము. 1 1 అంటే ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 1 వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. 7 ఎలా వచ్చిందంటే 8లోంచి 1 తీసేస్తే మనకి 7 వచ్చింది. ఇక్కడ 6 ఎలా వచ్చిందంటే 7లోంచి 1 తీసేసి 6 వచ్చింది. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న ఆన్సర్ రావాలంటే మనకి 6లోంచి 1 తీయాలన్నమాట అంటే 5. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 0 4 6 3 7 9 6 క్వశ్చన్ మార్క్ 12. ఒకసారి మనం ఫస్ట్ సిరీస్ లేకపోతే సిరీస్ లాగా బ్రేక్ చేద్దాం దీన్ని. ఫస్ట్ సిరీస్ అంటే మనం తీసుకునేది ఆల్టర్నేటివ్ కాబట్టి 0 6 తర్వాత 7 తర్వాత 6. ఇక్కడ చూసే ప్యాటర్న్ అనేది మనకి సరిగ్గా రావట్లేదు అనమాట. ఇక్కడ 0 6 తర్వాత 7 తర్వాత 6 వస్తుంది. అంటే ప్యాటర్న్ అనేది సరిగ్గా లేదు. 2 సిరీస్ కాకుండా 3 సిరీస్ ట్రై చేద్దాము. అంటే ఫస్ట్ టర్మ్ తర్వాత 4th టర్మ్ తర్వాత 6. సెకండ్ సిరీస్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ సిరీస్ ఇది. సెకండ్ సిరీస్లో 4 థర్డ్ టర్మ్ తీసుకోవాలి కాబట్టి 7. మనం తీసుకున్న టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ తీసుకుంటున్నాం మనం క్వశ్చన్ మార్క్. అట్లనే థర్డ్ సిరీస్ చూద్దాము. థర్డ్ సిరీస్ వచ్చేసి 6. మనం థర్డ్ టర్మ్ తీసుకోవాలి. మనం తీసుకున్న టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ అంటే 9. మళ్ళీ ఇక్కడ నుంచి థర్డ్ టర్మ్ అంటే 12. ఇంకోసారి చూద్దాము. మనం 3 సిరీస్ తీసుకున్నాం. అంటే ఫస్ట్ 0 తీసుకున్నాం. 0 నుంచి థర్డ్ టర్మ్కి వెళ్ళాలి అంటే 1 2 3. మళ్ళీ తీసుకున్న టర్మ్ నుంచి థర్డ్ టర్మ్కి వెళ్ళాలి 1 2 3 6. తర్వాత 4 అలాగే ఉంచేసి మళ్ళీ థర్డ్ టర్మ్ 1 2 3 7. మళ్ళీ 7 అలాగే ఉంచేసి థర్డ్ టర్మ్ 9 6 7 అట్లా అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ ఉన్న సిరీస్ సాల్వ్ చేస్తే చాలన్నమాట. మనకి ప్రీవియస్ సిరీస్ ఎందుకంటే వాటి మధ్య క్లూ అనేది ఉంటుంది అనమాట. దానికోసం వాటిని కూడా సాల్వ్ చేయాలి. వీటి మధ్య డిఫరెన్స్ 3, వీటి మధ్య డిఫరెన్స్ 3, వీటి మధ్య డిఫరెన్స్ 3, వీటి మధ్య డిఫరెన్స్ కూడా 3, వీటి మధ్య డిఫరెన్స్ కూడా 3. అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా డిఫరెన్స్ 3 ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 6 + 3 9, 9 + 3 12, 4 + 3 7. అంటే 7 + 3 10 అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేది 10 ఆన్సర్.
ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 13, 32, 24, 43, 35, క్వశ్చన్ మార్క్, 46, 65, 57, 76. ఇక్కడ మనం 2 సిరీస్ అనేవి తీసుకుందాము. ఫస్ట్ సిరీస్ ఆల్టర్నేటివ్ టర్మ్స్ అనేవి తీసుకుందాం. ఫస్ట్ అంటే 13, తర్వాత 24, తర్వాత 35. ఇక్కడ చూస్తే మనకి దీనిలో క్వశ్చన్ మార్క్ రాలేదు. మనం ఇది సాల్వ్ చేయకపోయినా ఏం లేదనమాట, సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ఏదైనా ప్యాటర్న్ కోసం మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ సిరీస్ చూద్దాము. 32, 43, క్వశ్చన్ మార్క్, 65, 76. ఈ ప్యాటర్న్ని సాల్వ్ చేస్తే చాలు అనమాట. మనం వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. 3లోంచి 2 1, 4లోంచి 3 1, అంటే 11 వచ్చింది. ఇది క్వశ్చన్ మార్క్ దిలానే పెడతాము. 6లోంచి 5 1, 7లోంచి 6 1, అంటే ఇక్కడ కూడా మనకి ఎలా ఉండాలంటే 11 రావాలన్నమాట. అంటే ఇక్కడ 11 వస్తుంది, ఇక్కడ 11 వస్తుంది. ఇక్కడ చూద్దాము. 32 + 11, 32 + 11, 343, అంటే ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ కోసము 43 + 11, 54. కరెక్ట్గా కాదు తెలుసుకోవాలంటే 54 + 11, దాన్ని నెక్స్ట్ టర్మ్ రావాలన్నమాట. 565 వచ్చింది. అంటే ఇక్కడ మనకి 54 అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 3, 4, 7, 7, 13, 13, 21, 22, 31, 34, క్వశ్చన్ మార్క్. ఇక్కడ సిరీస్లో మనం గమనిస్తే సేమ్ టర్మ్స్ 7, 7, 13, 13 ఇలా సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు మనకు క్లూ ఏంటంటే 2 సిరీస్ ఉన్నాయని అర్థం అనమాట. అంటే ఒకసారి ఫస్ట్ సిరీస్ చూద్దాము. ఒక టర్మ్ తీసుకుంటే ఇంకో టర్మ్ మధ్యలో గ్యాప్ అనేది తీసుకుందాం అనమాట. అంటే ఇక్కడ 3 తీసుకుంటే ఒక టర్మ్ గ్యాప్ ఇచ్చి ఇంకో టర్మ్ 7, అంటే నెక్స్ట్ 13, నెక్స్ట్ 21, నెక్స్ట్ 31, క్వశ్చన్ మార్క్. మనకి ఇలా సిరీస్ ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే దేంట్లో అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుందో అది సాల్వ్ చేస్తే చాలు అనమాట. సెకండ్ సిరీస్ని సాల్వ్ చేయాల్సిన మనకి అవసరం లేదు. మన ఫస్ట్ సిరీస్ని సాల్వ్ చేస్తే చాలు అనమాట. ఎందుకంటే మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆన్సర్ రావాలంతే. వీటి మధ్య డిఫరెన్స్ 4, వీటి మధ్య డిఫరెన్స్ 6, వీటి మధ్య డిఫరెన్స్ 8, వీటి మధ్య డిఫరెన్స్ 10. అంటే ఇక్కడ చూస్తే మనకి ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి మొత్తం 4, 6, 8, 10. అంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చే నెంబర్ ఎలా ఉంటుందంటే 12. అంటే ఇక్కడ చూద్దాము. 3 + 4 7, 7 + 6 13, 13 + 8 21, 21 + 10 31. అంటే ఇక్కడ 31 + 12 అనమాట. 31 + 12 43. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ మనకి 43 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూసా మనకి సిరీస్లో ఒక క్లూ ఉంది, ఇది 2 సిరీస్ అని చెప్పడానికి. ఎందుకంటే
పక్కకి సేమ్ టర్మ్స్ ఉన్నాయి అనమాట. 25 అంటే ఖచ్చితంగా ఇది 2 సిరీస్ ఉంటాయి అనమాట. 625 5 125 25 25 క్వశ్చన్ మార్క్ 5 ఇలా ఉంటే ఖచ్చితంగా 2 సిరీస్ అనమాట. ఫస్ట్ సిరీస్ చూద్దాము. ఫస్ట్ సిరీస్ ఆల్టర్నేటివ్ తీసుకుందాము. 625 125 25 తర్వాత 5. మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాలేదు కాబట్టి అవసరం లేదు. ఏ సిరీస్లో అయితే క్వశ్చన్ మార్క్ వస్తుందో ఆ సిరీస్ని సాల్వ్ చేస్తే చాలు అనమాట. 5 25 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. 5 × 5 25 అంటే నెక్స్ట్ టైం ఎలా ఉంటుందంటే 25 × 5 అంటే 125. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేది ఏంటంటే 125. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీసు 13 35 57 79 911 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే మనకి 1 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 1 3 5 7 తర్వాత 9. ఇది వచ్చేసి ఫస్ట్ సిరీస్. ఇది సెకండ్ సిరీస్ చూద్దాము. సెకండ్ సిరీస్ అంటే సెకండ్ టర్మ్ 3 5 7 9 11 3 1 3 5 7 9 అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేది మనకి 11 అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఆడ్ నెంబర్స్ అనేది ఫాలో అవుతుంది ఇక్కడ సిరీస్. 3 1 5 1 7 1 9 1 11 9 తర్వాత మనకి 11 అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 11 వస్తుంది టర్మ్. నెక్స్ట్ ఇక్కడ కింద 3 5 7 9 10 అంటే 9 తర్వాత 11 తర్వాత వచ్చే టర్మ్ ఏంటంటే 13. అంటే ఇక్కడ టర్మ్స్ని జాయిన్ చేస్తుంది కాబట్టి మనకి 11 13. ఆన్సర్ వచ్చేసి 11 113. ఫస్ట్ సిరీస్లో టర్మ్ని సెకండ్ సిరీస్లో టర్మ్ని కలిపితే మనకి క్వశ్చన్ మార్క్లో ఉన్న టర్మ్ అనేది వస్తుంది అనమాట. మనకిచ్చిన సిరీసు 2 0 2 3 5 8 10 15 17 24 26 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే మనకి 2 సిరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఇది ఫస్ట్ సిరీస్ చూద్దాము. ముందుగా ఫస్ట్ సిరీస్ అనేది తీసుకుందాము. అంటే 0 ఒక టర్మ్కి మధ్య ఒక టర్మ్ గ్యాప్ అనేది ఉందన్నమాట. ఇక్కడ 3 ఒక టర్మ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ అంటే 8 తర్వాత నెక్స్ట్ టర్మ్ అంటే 15 తర్వాత నెక్స్ట్ టర్మ్ అంటే 24 తర్వాత మనకి క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మనము ఫస్ట్ సిరీస్ని సాల్వ్ చేస్తే చాలన్నమాట. వీటి మధ్యన డిఫరెన్స్ చూస్తే 3, వీటి మధ్యన డిఫరెన్స్ చూస్తే 5, వీటి మధ్యన డిఫరెన్స్ చూస్తే 7, వీటి మధ్యన డిఫరెన్స్ చూస్తే 9. అంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూస్తే మనకి ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. మొత్తం 3 అనేది ఆడ్ నెంబర్ అంటే 2 తోటి డివైడ్ చేస్తే మనకి 1 వస్తుంది అనమాట. అంటే 2 1 2, 3లోంచి 2 వెళ్ళిపోతే 1,
తర్వాత 5, 2 2 జా 4, 1 మిగులుతుంది, 2 3 జా 6, 1 మిగులుతుంది, 2 4 జా 8. అంటే నెక్స్ట్ వచ్చేది 11 అనమాట. 2 5 జా 10, 1 మిగులుతుంది, అంటే ఇదే, ఖచ్చితంగా ఇదే. ఇక్కడ చూస్తే నెక్స్ట్ నెంబర్ మనకి ఇక్కడ సిరీస్ అనేది పెరుగుతుంది కాబట్టి 0 + 3 3, 3 + 5 8, 8 + 7 15, 15 + 9 24, అంటే 24 + 11 అనమాట. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి 35. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేది 35 అనమాట ఆన్సర్.